హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు బ్లాగ్ అయితే సిద్ధవటం కోట అనమాట. నేనైతే సిద్ధవటం కోటకి వెళ్ళానమాట. కోట అయితే చాలా అందంగా ఉందన్నమాట. తప్పకుండా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అనే చెప్పచ్చు. బయట ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. బయట నుంచి ఆ కోట వరకు వెళ్ళడానికి చాలా టైం పట్టింది. తర్వాత ఎంట్రన్స్లో కూడా చాలా నీట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. అది మెయింటైన్ కూడా చాలా బాగా చేస్తున్నారు గవర్నమెంట్ అనేది. చాలా ముందు కంటే ఇప్పుడు ఇంకా అప్డేట్ అయిందనమాట. ఒక విజిటింగ్ ప్లేస్ లాగా చేసేసారు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఆ కోట వరకు వెళ్ళడానికి చాలా టైం పట్టింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శిల్పాలు ఇవన్నీ చూస్తే ఎంత బాగున్నాయంటే ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇంత బాగుంది. శిల్పాలు కూడా చాలా చక్కగా చెక్కారనమాట. కోట అయితే చాలా పెద్దగా ఉంది. లోపల నడుస్తుంటే దారి వస్తూనే ఉందన్నమాట. చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి, వాతావరణం అయితే చాలా బాగుంది. ఇంకా నేను బాగా క్లారిటీగా తీద్దాం అనుకున్నానండి. బట్ మేము అక్కడికి రీచ్ అయ్యే లోపలికి లేట్ అయిపోయింది. దానికి తోడు ఒక వర్షం కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా వీడియో అనేది ఫాస్ట్గా మూవ్ చేశాను. ఈసారి మంచిగా నీట్గా వెళ్ళినప్పుడు నీట్గా క్లారిటీగా చూపిస్తానండి. చూస్తున్నారు కదా, బయట అయితే ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఇంకా రీమోడల్ ఏమో చేస్తున్నారో తెలియదు కానీ, బట్ ఈ విధంగా బయట అయితే రాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది బయట కోట బయట అనమాట, ఎంట్రన్స్లో. ఇది ఎంత బాగున్నాయంటే ముందు కాలంలో రాజులు రాణులు ఈ విధంగా కోటల్లో ఉండేవారు. అప్పట్లో అయితే వెహికల్స్ ఏమీ లేవు కదా, వాళ్ళకు ఉండేది గుర్రాలతోనే స్వారీ చేస్తారు. ఈ విధంగా గుర్రాలతో స్వారీ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కోటలో అయితే చాలా బాగుందన్నమాట చూడ్డానికి. మంచి శిల్పాలండి. చాలా బాగుంది కోట. చల్లటి గాలి, పచ్చటి వాతావరణం అన్నమాట. తప్పకుండా ఎవరైనా విజిట్ చేయాలంటే చేయండి. చూడండి, ప్రతి వాల్కి ఒక్కొక్క శిల్పం ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. అసలు చాలా నీట్గా మెయింటైన్ కూడా చేస్తున్నారండి అక్కడ. నడుస్తుంటే వస్తూనే ఉందన్నమాట. అంత లోపలికి ఉంది. చాలా బాగుంది కోట అయితే. ఇంకెందుకు ఆలస్యం, పదండి నాతో పాటు మీకు కూడా నేను కోటను చూపించేస్తాను, రండి.